వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దూకుడు పెంచిన హైడ్రా, నగరంలో మరో నలుగురిపై గురిపెట్టిన ఏజెన్సీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల సంగతి ఏంటి? కాంగ్రెస్కి కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు. యశోద ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, పార్టీ నేతకు అస్వస్థత. జిట్టా బాలకృష్ణని పరామర్శించిన హరీష్ రావు, కుటుంబ సభ్యులకు హరీష్ రావు హామీ. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా నేలమట్టం చేస్తోంది. గత కొన్ని రోజులుగా నగరంలో హైడ్రా అధికారుల చర్యలతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శనివారం తెల్లవారుజామున మాదాపూర్ నడిబొడ్డున టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో కూల్చివేశారు. దీనితో నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలపై స్టే వచ్చింది. అయితే అప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం అయింది. ఈ నేపథ్యంలోనే జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన చర్యలు చేపట్టేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగనున్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వం చేత కాదు. పాకిస్తాన్తో కూడా వాణిజ్యం ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. పాకిస్తాన్తో ఏర్పరచుకున్న వాణిజ్యం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామర్శించారు కేటీఆర్. ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదేవిధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతోనూ కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలి అని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి ఆయన నెల రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు వారికి అందుతున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరిన హరీష్ రావు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన హరీష్ రావు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.